అపరాధ పరిశోధన ధారావాహిక 3వ భాగం. రచన కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన 2వ రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శివరాం శర్మగారి మేనకోడలు యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. అరెస్టైన నిందితుల కదలికలు గమనించే ఏర్పాటు చేయమంటాడు. ఇక అపరాధ పరిశోధన ధారావాహిక 3వ భాగం వినండి. ఎస్పీ దీక్షిత్ ఆదేశాలు అమలు చేయడానికి పూనుకుంటాడు సిఐ మురళి. ఎస్పీ ఆఫీస్ కాంపౌండ్ వాల్ లోపల వెయిట్ చేసేవారి కోసం టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్లే దారిలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. దాని కింద కొన్ని సిమెంటు బల్లలు వేసి ఉన్నాయి. ఈ ప్రాంతం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంది అనే బోర్డు అక్కడ తగిలించి ఉంది. అందరికీ కనిపించేలా అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. టెక్నీషియన్స్ని పిలిపించి ఆ చెట్టుకు వెనక భాగంలో మరో సీసీ కెమెరా ఎవరికీ కనపడకుండా కొమ్మల మధ్య ఏర్పాటు చేయించాడు సిఐ మురళి. అలాగే ఆ చెట్టు వెనక భాగానికి కాంపౌండ్ వాల్కు మధ్య మరో బల్ల ఏర్పాటు చేయించాడు. ప్రలోభాలకు లొంగేవాడిలా ఒక కానిస్టేబుల్ను, టీ అమ్మే వ్యక్తిగా మఫ్టీలో ఒక కానిస్టేబుల్ను, డబ్బున్న ఆకతాయి కుర్రాళ్లుగా 2 తెలిసిన కాలేజీ స్టూడెంట్లను అరేంజ్ చేశాడు. తాను ఉన్న గదిలోకి 6 నిందితుల్ని పిలిపించాడు. వాళ్లను తీసుకుని వచ్చిన పోలీసులతో, ముందు వీళ్లకు టీ ఇవ్వండి, వీళ్లను ఓ గంట తర్వాత విడివిడిగా విచారిస్తాను, ఈలోగా వీళ్ల టిఫిన్ వగైరా కార్యక్రమాలు పూర్తి కానివ్వమని చెప్పండి, నా తర్వాత ఎస్పీ గారి ఇంటరాగేషన్ ఉంటుంది అని చెప్పాడు. తర్వాత నిందితుల వైపు తిరిగి ఇలా అన్నాడు: మీరు నేరాన్ని ఒప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని పెద్దగా అడిగేది ఉండదు. మీరు చెప్పాల్సిందల్లా ఎవరు చేయించారనే విషయాన్నే. మీ అంతట మీరే నేరం చేశారని చెబితే నమ్మి కేసు ముగించడం జరగదు. అలా జరగాలంటే మా సహకారం ఉండాలి. కానీ మీ వాళ్ళు అలాంటి ప్రయత్నం కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. అంటే మా నిజాయితీ మీద వాళ్లకు నమ్మకం ఉందన్నమాట. మిమ్మల్ని విడిపించే మాట అటుంచి కనీసం కాంటాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నించరు. మా నిఘాకు దొరికిపోతామని వాళ్లకు భయం. మీ హిస్టరీలో ఇంతవరకు ఉన్నవి చిన్న చిన్న దొమ్మి కేసులే. అలాంటి వాటిలో మీ నాయకులు ఎదుటి వాళ్లను భయపెట్టో, డబ్బు ఆశ చూపో కేసు నుండి మిమ్మల్ని విడిపించి ఉండవచ్చు. కానీ ఇలాంటి సీరియస్ కేసులో మిమ్మల్ని కాపాడడం అంత తేలిక కాదు. బాగా ఆలోచించుకోండి. మురళి చెప్పింది విన్నాక శివరాం శర్మ హత్యను ఫోటో తీసిన వ్యక్తి ఆయనను షూట్ చేసిన వ్యక్తి వంక చూసి ఏదో సైగ చేయబోయాడు. అది గమనించిన ఆ వ్యక్తి, ఏమిటి, నీ ఫోటోలతో నాకేదో అయిపోతుందని అనుకుంటున్నావా? నన్ను మోసం చేసిన వ్యక్తిని చంపేశాను, అందుకు నేనేం బాధపడ్డం లేదు అని ఆవేశంగా అన్నాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ 2 కాలేజీ స్టూడెంట్లను లోపలికి తీసుకుని వచ్చాడు. ఒక కుర్రాడు జుట్టుకు రంగులు వేయించుకుని ఉన్నాడు. మరొకడు జుట్టును మధ్యలో మాత్రం ఒక లైన్లా ఉంచుకొని మిగతాదంతా తీయించుకుని ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ వాళ్లకు మురళిని చూపిస్తూ, మా సిఐ గారు అన్నాడు, నమస్కారం పెట్టమన్నట్లు సంజ్ఞ చేస్తూ. ఒక కుర్రాడు పలకరింపుగా తలను ఒకసారి ఊపాడు నిర్లక్ష్యంగా. ఇంకో అబ్బాయి ఎడం చేతిని సగం పైకి ఎత్తి 2 వేళ్లను అటూ ఇటూ కదిలించాడు. వాళ్ల నటనకు మనసులోనే అభినందించి పైకి కోపాన్ని నటిస్తూ, ఏ జూలో నుంచి పట్టుకొచ్చావు వీళ్ళని అన్నాడు మురళి. మిస్టర్ సిఐ, మైండ్ యువర్ టంగ్ అన్నాడు ఒకడు. కానిస్టేబుల్ ఆవేశంతో అతన్ని కొట్టబోతూ ఉండగా మురళి వారిస్తూ, మెడికల్ రిపోర్ట్ వచ్చాక చెబుతా వీళ్ల సంగతి అన్నాడు. అదే సమయంలో ఒక 50 ఏళ్ల వ్యక్తి ఫ్లాస్క్లో టీ తీసుకుని వచ్చాడు. మురళి పైకి లేచి, టీ తాగాక ఆ 6 రెడీ చేయించి ఉంచండి. ఇంట్రాగేషన్ 5-6 గంటలు పట్టొచ్చు. బాగా టిఫిన్ పెట్టించండి, నేను ఓ గంట తర్వాత వస్తాను అని కానిస్టేబుల్తో చెప్పి బయటకు నడిచాడు. తర్వాత తిన్నగా దీక్షిత్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అంతా బాగా అరేంజ్ చేశారు. గుడ్. శివరాం గారిని షూట్ చేసిన వ్యక్తి, ఫోటో తీసిన వ్యక్తుల మధ్య గతంలో పరిచయం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. అదే నిజమైతే ఆ 2 వ్యక్తులు కారు కింద పడ్డం కూడా వాళ్ల ప్లాన్లో భాగమే.
నేరంలో కార్ కింద పడ్డవాళ్ళకు కూడా భాగమున్నట్లు అనిపిస్తోంది. వీళ్ళ టిఫిన్ సెక్షన్ చింత చెట్టు కింద అరేంజ్ చేయండి. ఆ సమయంలో వాళ్ళను కాస్త ఫ్రీగా మూవ్ అయ్యేట్లు చూడండి. ఇక్కడ ఉన్నంత భయం, జాగ్రత్త అక్కడ ఉండకపోవచ్చు. మనకు ఏదో ఒక క్లూ దొరకవచ్చు. చిన్న అవకాశం దొరికినా మనం ముందుకు దూసుకుపోవడం ఖాయం అన్నాడు దీక్షిత్. ఇంతలో అతని సెల్ మోగింది. బయటకు వెళ్లబోతున్న మురళిని ఉండమన్నట్టుగా సైగ చేశాడు దీక్షిత్. ఐజీ గారు అని చిన్నగా చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు. మురళి కాస్త దూరంగా జరిగి అటు తిరిగి నిల్చున్నాడు. నమస్తే సార్, చెప్పండి అన్నాడు దీక్షిత్. గవర్నర్ గారి నుండి ఒక చిన్న అప్లికేషన్, కాదనకూడదు అన్నారు ఐజీ గారు. గవర్నర్ గారు చెబితే అది అప్లికేషన్ కాదు, ఆర్డర్. చెప్పండి ఏం చేయాలో. ఇది అప్లికేషనే, ఎందుకంటే ఇది నీ స్వంత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది అన్నారాయన. చెప్పండి సార్ అన్నాడు దీక్షిత్. ఏం లేదు, ఈ మధ్య శివరాం శర్మ గారి బంధువు ఒక అమ్మాయి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా. అవును సార్, నిందితులు అప్పుడే దొరికారు. ఇంకాసేపట్లో ఇంట్రాగేషన్ చేయబోతున్నాను. వాళ్ళ వెనక ఎవరున్నారో వెలికి తీస్తాను అన్నాడు దీక్షిత్. నీకు ఆ సమర్థత ఉంది, ఆ విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ కావాలట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళ పెదనాన్నగారికి గవర్నర్ గారు చాలా క్లోజ్. ఆ అమ్మాయికి ఆల్రెడీ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను సార్ చెప్పాడు దీక్షిత్. 2 కానిస్టేబుల్స్ని పెట్టి ఉంటావు, కాదంటే మరొకరిని పెడతావు అంతేగా అన్నారు ఐజీ గారు. మరి ఏం చేయమంటారు అర్థం కాక అడిగాడు దీక్షిత్. ఆ అమ్మాయి పేరెంట్స్ కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్తారట. వాళ్ళ టార్గెట్ ఈ అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకోవడానికి వీలవుతుందా? ఆమె మీద ఫోకస్ తగ్గాక వెళ్ళిపోతుందట. అందుకే దీన్ని ఆబ్లిగేషన్ అన్నాను చెప్పడం ముగించారాయన. ఒక్క క్షణం నీతూ శర్మ అందమైన ముఖం గుర్తుకు వచ్చింది అతనికి. ఇదేమిటి, ఈ అమ్మాయి అంతకంతకు దగ్గరవుతోంది అనుకున్నాడు. తన ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి, అలాగే సార్, ఇప్పుడే ఆ అమ్మాయిని మా ఇంటికి చేర్చమని మా వాళ్లతో చెబుతాను అన్నాడు దీక్షిత్. ఆ మాటలు విన్న మురళి బయటకు వెళ్ళి ఎస్ఐకి కాల్ చేసి ఆ విషయం చెప్పాడు. తిరిగి లోపలికి రాబోతూ ఉండగా మళ్ళీ దీక్షిత్ ఫోన్ మోగడంతో డోర్ దగ్గరే ఆగాడు. ఈసారి కాల్ చేసింది హోమ్ మినిస్టర్. లిఫ్ట్ చేసి, నమస్తే సార్, నేను ఎస్పీ దీక్షిత్ని మాట్లాడుతున్నాను అన్నాడు. నమస్కారం, కేసు అప్డేట్స్ తెలుసుకోవాలి. మా బావమరిది రమేష్ అనే అతన్ని పంపిస్తున్నాను చెప్పారాయన. ఒక్క క్షణం జవాబు ఇవ్వలేదు దీక్షిత్. తర్వాత తేరుకొని, అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఐజీ గారికి అందజేస్తున్నాను. మీకేం కావాలన్నా వారిని అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు. మా బావమరిదికి సెక్యూరిటీ కావాలయ్యా, నీతో పర్సనల్గా మాట్లాడాలంటున్నాను. ఏం మాట్లాడవా? నీ రూమ్ బయటే వెయిట్ చేస్తున్నాడు అన్నాడు హోమ్ మినిస్టర్ కోపంగా. అలాగే సార్, కలుస్తాను అని ఫోన్ పెట్టేశాడు దీక్షిత్. మురళి, బయట రమేష్ అని ఎవరో ఉన్నారట, లోపలికి పంపు. ఈలోగా ఆ 6గురిని 2 కాలేజీ కుర్రాళ్లను చింత చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి టిఫిన్ పెట్టించు అన్నాడు. అలాగేనంటూ బయటకు నడిచాడు మురళి. మరికొంతసేపటికి ఓ 50 ఏళ్ల వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని వంక పరిశీలనగా చూశాడు దీక్షిత్. నుదుట బొట్టు పెట్టుకుని ప్రశాంత వదనంతో ఉన్నాడాయన. లోపలికి రాగానే దీక్షిత్కు నమస్కరించి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అన్నాడు. ప్రతి నమస్కారం చేసి, నిజానికి జరిగిన విషయాలన్నీ మీడియాతో సహా అందరికీ తెలుసు. విచారణలో కొత్త విషయాలు తెలిస్తే చెబుతాను అన్నాడు దీక్షిత్. ఇలాంటి విషయాలు ఎవరికంటే వాళ్లకు మీరు చెప్పరని నాకు తెలుసు. నేను వచ్చింది మా బావ మనసులో ఉన్నది మీకు డైరెక్ట్గా చెప్పడానికి అన్నాడాయన. చెప్పమన్నట్లు చూశాడు దీక్షిత్. మొదటి విషయం, ఈ హత్యతో అధికార పక్షానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఆ విషయం స్పష్టం చేయమని చెప్పారు మా బావగారు. సహజంగానే ప్రతిపక్ష నాయకుడు హత్యకు గురైతే అనుమానం అధికార పక్షంపైనే ఉంటుంది. ఈ కేసులో నిందితులు తామే నేరం చేశామని ఒప్పుకుంటున్నారు. ప్రజల్లో మాత్రం మాపైనే అనుమానం ఉంటుంది. అసలు ఈ హత్య ఎవరు చేయించారో తెలియకపోతే వచ్చే ఎలక్షన్లో ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా మా ఓటింగ్ పైన ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేసును నిర్భయంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయండి. అసలు నేరస్తులను గుర్తించి మా పైన ఉన్న అనుమానాన్ని తొలగించండి. మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. మరో విషయం,
లోకల్ ఎమ్మెల్యే మా పార్టీ మనిషే. ఇటీవల మా బావగారి దగ్గరకు వచ్చి నియోజకవర్గంలో శివరాం గారి బలం పెరుగుతోందని, మీరు వెనక ఉంటారంటే ఏదో ఒకటి చేస్తానని అడిగేట. అలాంటి పనులు మనల్ని ప్రజలకు దూరం చేస్తాయని మా బావగారు అన్నారట. కాబట్టి అనుమానితుల జాబితాల్లో అతన్ని కూడా చేర్చమన్నారు మా బావగారు. ఇలాంటి విషయాలన్నీ ఫోన్లో చెప్పలేం కదా, అందుకని నన్ను పంపించారు. మరోలా భావించవద్దు. ఇక నేను సెలవు తీసుకుంటాను అన్నాడాయన. డోర్ వరకు వెళ్ళి ఆయన్ని సాగనంపాడు దీక్షిత్. అతను వెళ్ళాక మురళి మళ్ళీ లోపలికి వచ్చాడు. అతను లోపలికి అడుగు పెట్టాడో లేదో మళ్ళీ దీక్షిత్ ఫోన్ మోగింది. బయటకు వెళ్ళబోతున్న మురళిని ఆపి కూర్చోమని చెప్పి ఫోన్ అందుకున్నాడు దీక్షిత్. నీతూ శర్మ నుండి కాల్. చెప్పండి నీతూ గారు, మళ్ళీ ఏ ప్రాబ్లం లేదు కదా ఆతృతగా అడిగాడు. అవతల లైన్లో ఉన్నదెవరో అర్థమైన మురళి బయటకు నడిచాడు. ఏ ప్రాబ్లం లేదు. అమ్మా నాన్న అన్నయ్య ఢిల్లీలో ఉన్న మా పెదనాన్నగారింటికి వెళ్ళారు. నేను ప్రస్తుతం మా అత్తయ్య గారింట్లో ఉన్నాను చెప్పింది నీతూ శర్మ. అత్తయ్య గారింట్లోనా? యూ మీన్ శివరామశర్మ గారింట్లోనా ఆశ్చర్యంగా అడిగాడు దీక్షిత్. కాదు, అత్తయ్య అంటే మా బావ వాళ్ళ అమ్మ. ఈరోజు నేను వాళ్ళ అబ్బాయికి కావలసిన వంటలు చేసి పెట్టాలట. నేను ఇక బిజీ. జస్ట్ మీకు ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను. బై అంటూ కాల్ కట్ చేసింది. ఫోన్ పెట్టేలోగా మళ్ళీ కాల్. ఈసారి అమ్మ దగ్గర నుండి. బాబు, ఈరోజు ఎంత పని ఉన్నా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావాలి. నీకోసం నీకిష్టమైన ఐటమ్స్ చేయిస్తున్నాను. మిస్ చేయొద్దు, సాకులు చెప్పొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది నందిత. మురళి ఇంచుమించు అరిచినట్లు పిలిచాడు దీక్షిత్. అతను లోపలికి రాగానే, ఆ అమ్మాయిని మా ఇంటికి చేర్చమని ఇందాకే కదా చెప్పాను, అప్పుడే చేర్చేశారా అడిగాడు. అవును సార్, ఏమైంది ఆందోళనగా అడిగాడు మురళి. ఏముంది, ఆ విషయం నాకు తెలియదు కదా. ఆ అమ్మాయి నన్ను ఏప్రిల్ ఫూల్ని చేసింది అన్నాడు నవ్వుతూ. మళ్ళీ ఫోన్ మోగడంతో నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని మురళితో అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. నా పేరు శ్రేయోభిలాషి అని నీ కాంటాక్ట్స్లో ఫీడ్ చేసుకో. నేను పంపే ఫోటో డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నదెవరో నీ పక్కనున్న సిఐని అడుగు అంటూ కట్ చేశాడు అతను. అతను పంపిన ఫోటోను చూశాడు దీక్షిత్. ఇద్దరు యువకులు ఒక బార్లో పక్కపక్కన కూర్చొని ఉన్నారు. ఆ ఫోటోను మురళికి చూపించాడు. సార్, ఇందులో ఒకతను శివరాం గారిని షూట్ చేసిన వ్యక్తి, మరొకతను ఆ అమ్మాయి నీతూ శర్మ వాళ్ళ అన్నయ్యలాగా ఉన్నాడు. 5 minutesలో కన్ఫర్మ్ చేస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. 5 నిమిషాల్లో నేను కాల్ చేసి, అవును సార్, అతడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యే అని చెప్పాడు. తల గిర్రున తిరిగినట్లయింది దీక్షిత్కి. హంతకుడితో నీతూ వాళ్ళ అన్నయ్యకి పరిచయం ఉందా? నమ్మలేకపోతున్నాడు. 2 చేతులతో కణతల మీద రుద్దుకొని రిలాక్స్ కావడానికి ప్రయత్నించాడు. ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.